హాయ్ వర్షిక గారు, హలో, ఎలా ఉన్నారు? బాగున్నాను. మళ్ళీ సెకండ్ టైం మిమ్మల్ని కలవడం. 2025 లో మిస్ ఆంధ్ర విన్ అయ్యారు, 2026 లో ప్రైడ్ ఆఫ్ హైదరాబాద్ విన్ అయ్యారు, కానీ ఈ రోజు మాత్రం నా హార్ట్ విన్ అయిపోయారు. థ్యాంక్ యూ సో మచ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. ట్రైలర్ కూడా చాలా లైక్ ఇప్పటికి వచ్చినంత కంటెంట్ చాలా బాగుంది. సో మీ క్యారెక్టర్ గురించి ఏం చెప్తారు? సో నా క్యారెక్టర్ ఈ మూవీలో చాలా బాగుంటుంది. సో హీరోది ఎంతైతే ఉంటుందో మూవీలో నేను కూడా సేమ్ ఈక్వల్ పార్ట్ ఉంటుంది. సో చాలా బాగుంటది స్టోరీ. ఇట్స్ ప్యూర్ ఇట్స్ అ ప్యూర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ వచ్చి చూడొచ్చు. ఈవెన్ యూత్ కూడా, లవర్స్, మీరు అందరు రండి. మీ ఫ్రెండ్స్ ని, గర్ల్ ఫ్రెండ్స్ ని ఎవరైతే ఉన్నారో తీసుకొని వచ్చి August 7th చూడండి థియేటర్స్ లో. అంటే దీంట్లో ఏంటి ఆ స్పెషల్ పాయింట్ ఏముంది మూవీలో, లైక్ మీరు సైన్ చేయడానికి? మెయిన్ థింగ్ ఏంటంటే ఇటువంటి ఈ జనరేషన్ లో అలాంటి మూవీస్ అనేది ఇప్పుడు రావట్లేదు. ప్రాపర్ కంటెంట్, ప్యూర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఈవెన్ మనకి ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్స్ ఉన్నారు, లెజెండరీ యాక్టర్స్. సుమన్ గారు, రాజీవ్ కనకాల గారు, రావ్ రమేష్ గారు, సత్యకృష్ణ మేడం. సో ఇటువంటి ప్యాడింగ్ అనేది చాలా పెద్ద ప్యాడింగ్. అండ్ నాకు రియలీ ఐఎమ్ వెరీ హ్యాపీ టు షేర్ స్క్రీన్ విత్. యా, అంటే ఇప్పుడు యాక్ట్రెస్ గా మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది, అంతకు ముందు మోడల్ గా ఎలా ఉండేది? సో పేజెంట్ అనేది ఇట్ హ్యాస్ లెర్న్ మీ అ లాట్, how to present myself, how to be confident. So and also good attitude, it matters a lot. Even movie industry లో కూడా మనం ఎంత అయితే మంచిగా ఉంటామో విత్ గుడ్ యాటిట్యూడ్, అప్పుడే మనకి ఎక్కువ కాలం ఉండగలం. సో ఐ బిలీవ్ ఇన్ దట్. సో దట్ ఈస్ మేజర్ పార్ట్ అండ్ ఇట్ హెల్ప్ మీ ఇన్ దిస్ వే. మూవీకి పేజెంట్ కి దిస్ కైండ్ ఆఫ్ అ కనెక్షన్ ఇస్ సార్. సో మన తెలుగు నుంచి చెప్పుకోవాలంటే వైష్ణవి గారు, గౌరీప్రియ గారు లేటెస్ట్ సెన్సేషన్ చెన్నై లవ్ స్టోరీ తో మన తెలుగు అమ్మాయిలు బాగా యాక్టింగ్ చేస్తున్నారు, ఒక పేరు అయితే వస్తుంది. సో నెక్స్ట్ మీరు కూడా అలా అవ్వాలని మేము మనస్ఫూర్తిగా కోరుతున్నాం. సో మీ యాక్టింగ్ స్కిల్స్ గురించి, ఈ రోజు గురు పౌర్ణమి కాబట్టి మీ యాక్టింగ్ కోచ్ ఎవరు? సో చారి గారు నాకు యాక్టింగ్ నేర్పించారు. సో నాకు చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చారు. ఎలా డైలాగ్ మాడ్యులేషన్ కానీ ఎలా యాక్ట్ చేయాలి అంతా నేర్పించారు. థ్యాంక్ యూ సో మచ్ చారి గారు. నన్ను ఇంత మంచిగా ఒక సపోర్ట్ సిస్టమ్ లాగా నాకు ఇంత ధైర్యం ఇచ్చినందుకు, కెమెరా ముందు వచ్చి యాక్ట్ చేయడానికి. సో నాకు మీ హార్ట్ లో ఒక చిన్న ప్లేస్ ఇవ్వండి. ఆడియన్స్ మీ అందరికి చెప్తున్నాను. సో మీరందరూ నన్ను ఆదరించాలని కోరుకుంటున్నాను. ఇంకా మూవీస్ చేయాలంటే మీ సపోర్టే కావాలి. సో థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు చూసుకుంటే మన తెలుగు నుంచి చాలా పెద్ద పెద్ద సినిమాలు వస్తున్నాయి, బడా బడా పాన్ ఇండియన్ స్టార్స్ ఉన్నారు. సో మీ ఫేవరెట్ పాన్ ఇండియన్ స్టార్ ఎవరు? అఫ్ కోర్స్ నా ఫేవరెట్ హీరో మీకు చెప్పాను. ఎవరు చెప్పాను? మహేష్ బాబు గారు నా ఫేవరెట్ హీరో. అండ్ ఈవెన్ అల్లు అర్జున్ సార్, ప్రభాస్ సార్. సో వీళ్ళందరూ టాప్ హీరోస్. ఒక్కొక్కరిలో ఒక్కొక్క క్వాలిటీ నచ్చుతారు అనమాట. అఫ్ కోర్స్ వాళ్ళంతా డిఫరెంట్ అనమాట. హీరో ఎలాగో చెప్తారు కాబట్టి హీరోయిన్ ఎవరు? హీరోయిన్ తమన్నా. తమన్నా చిన్నప్పటి నుంచి నాకు ఇష్టము తమన్నా. ఫస్ట్ మూవీ ఉంది కదా, హ్యాపీ డేస్ మూవీ నుంచి నాకు తమన్నా అంటే చాలా ఇష్టం. ఒక సాంగ్ పాడగలుగుతారా మహేష్ బాబు గారికి? 2 lines. సాంగ్ అంటే సాంగ్ లేదు, తెలియదు. డైలాగ్ చెప్తాను. వద్దులేండి డైలాగ్, లాస్ట్ టైం చెప్పాను ఆల్రెడీ. ఎవరు కూడా అనేది డైలాగ్ మీరే చెప్పండి, చెప్తా. అదే ఆల్రెడీ అయిపోయింది. ఓకే.